ప్రేమ గుడ్డిది, ప్రేమకు కళ్ళు లేవని అంటూ ఉంటారు ప్రేమికులు. అయితే తాజాగా ప్రేమ దాడి కూడా చేస్తుందని తెలుస్తోంది. ప్రేమించిన వాళ్ళు బానే ఉన్నా గొడవలు వచ్చాక తమ అసలు రూపాన్ని చూపెడుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడులో తన మాజీ లవర్పై కత్తితో దాడి చేశాడు ఓ యువకుడు. అసలు ఎందుకు దాడి చేశాడు, ఏమైందనే విషయంపై పూర్తిగా చూడండి మీరే. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఓ యువతిపై కత్తిదాడి జరిగింది. ఈ ఘటన తిరువూరు బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. బాధితురాలు పులపాక నవ్య అనే యువతిని బండారు సురేష్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దాడి వల్ల నవ్య తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి 108కు ఫోన్ చేసి ఆమెను ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని తెలుస్తోంది. గాయాల తీవ్రతను బట్టి పూర్తిగా కోలుకోవటానికి కొంత సమయం పట్టవచ్చు. నవ్య, సురేష్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో పెద్దల సమక్షంలో విడిపోయారు. అప్పటినుంచి ఎవరి దారి వారిదన్నట్లు ఉన్నారు. తాజాగా సురేష్ ప్రేమిస్తున్నానంటూ నవ్యను వేధించసాగాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో నవ్యతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్నట్లు బెదిరించసాగాడు. తనతో కలిసి ఉండకపోతే దాడి చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అనుకున్నట్లుగానే నవ్యపై కత్తితో దాడి చేశాడు. బయట నుంచి వస్తున్నానండి, పని మీద వెళ్ళొస్తుంటే నన్ను మా ఇంటికి పద్దాకి కనిపిస్తూనే ఉన్నాడు. మా ఇంటి వైపు వస్తూనే ఉన్నాడు అని నేను పట్టించుకోలేదు. తర్వాత నేను పని మీద వస్తుంటే వాళ్ళు కనిపించిన తర్వాత పద్దాకి ఇబ్బంది పెడుతున్నాను. వాళ్ళ వైఫ్కి ఇన్ఫామ్ చేద్దామని వెళ్ళాను. అది ఈ దారిలోనే తను నన్ను ఇలా కత్తితో పొడిచాడు. నేను చెప్తానని వాళ్ళందరూ చూశారు కూడా. సమాచారం అందుకున్న నూజివీడు పట్టణ పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆధారాలను సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్లు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. దాడి చేసిన సురేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. నిందితులపై హత్యాయత్నం, భయపెట్టడం, మహిళపై హింస వంటి సెక్షన్ల కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. పోలీసులు అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రేమ వివాదాల నేపథ్యంలో జరిగిన హింసాత్మక చర్యగా పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రేమికుల మధ్య విభేదాలు, వేధింపులు, దాడులు పెరుగుతున్నాయి. మహిళల భద్రత, స్టాకింగ్ చట్టాల అమలు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలపై మరింత శ్రద్ధ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో సురేష్ను త్వరలో అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెడతామని పోలీసులు హామీ ఇచ్చారు. బాధితురాలు నవ్య తన ఫిర్యాదులో ఉన్నతాధికారులకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు, సామాజిక కార్యకర్తలు ఈ ఘటనను ఖండిస్తూ మహిళల భద్రతపై అవగాహన పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడి నూజివీడు పట్టణంలో సంచలనం రేపింది. ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.